నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందికి ఉపాసన శిక్షణ ఇచ్చిన వారు శ్రీ 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 గురు కరుణామయ్య గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఒకప్పటి కాలంలో, పూర్వకాలంలో చూసుకుంటే చాలా మంది 100 ఏళ్లకు పైగా బ్రతికున్న వాళ్ళని, కొంతమందిని ఇప్పటికీ మనం చూస్తున్నాము. ఎలా సాధ్యపడుతుంది అసలు? నిజంగా మనిషి ఆయుష్ అనేది ఎన్ని సంవత్సరాలుగా నిర్ణయించబడింది? ఎందుకని అంత ఎక్కువ కాలం ఈ జనరేషన్ వాళ్ళం బతకలేకపోతున్నాం అంటారు గురుగారు? కర్ణుడి చావుకి కారణాలు చాలా ఉన్నాయి. ఈ ఆయుష్ యాక్చువల్ గా చెప్పాలంటే పూర్వకాలం మీద పెరిగింది అంటారు. సైంటిఫిక్ గా లాంజివిటీ పెరిగింది, కానీ 30 నుండి 60కి పెరిగింది, కానీ 90లు 100 ఏళ్ళు బతికి వాళ్ళు చాలా తక్కువ. అందులో ఈ మధ్యన చూస్తున్నారు హార్ట్ అటాక్లు ఎక్కువైపోయి 20 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళు కూడా డాన్స్ చేస్తూ జిమ్ చేస్తూ పడిపోతున్నారు. అవును గురుగారు. దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ది ఆహారపు అలవాట్లు. సాత్విక ఆహారం అంటారు. పూర్వకాలంలో ఇన్ని హోటల్స్ ఉండేవా చెప్పండి? లేదు. అసలు ఆహారం అమ్మడం పాపం అన్నది అప్పుడు ఇది. ఆహారం అమ్మడం పాపం. వాళ్ళు పెట్టేవారు, వాళ్ళు ఏమైనా ఇస్తే పుచ్చుకునేవారు. అన్నార్థులు ఎవరు ఉండేవారు ఆ కాలం నుండి నేను వస్తా. అప్పుడు 100 ఏళ్ళు 180 ఏళ్ళు బతికిలే వాళ్ళము. ఇప్పుడు ఆహారము హోటల్లో తింటున్నాం. ఇప్పుడు ఈ పేపర్లో చూస్తున్నారు, ఫ్రిడ్జ్లో పెట్టి 3 రోజులకైతే బిర్యానీల కింద చేసి పంచుతున్నారు, గమగమలు వేసి పెడుతున్నాం. ఈ గుమగుమలకు అలవాటు పడిపోయాం, కానీ అది ఏం చేస్తుంది నాకు అన్నది ఆలోచించలేదు. ఆ రోడ్డు పక్కన పానీపూరి అమ్ముతూ ఉంటాడు, వాడు డ్రైనేజ్ పక్కనే నుంచుంటాడు ఎప్పుడు. మీరు చూసారు, ఇంత డబ్బు నీ కోటీశ్వరుడు ముష్టాడులో చెప్పబట్టుకుని నోట్లో సొంగ కారుతూ వాడి కర్మ కాకపోతే ఏం చెప్పండి. వీడు దేవాలయంలో తీర్థం ఇస్తేనేమో ఇలా పుచ్చుకుంటాడా, రోడ్డు పక్కన డ్రైనేజ్ పానీ పుచ్చుకుంటే ఇది కలియుగ దౌర్భాగ్యం. వాడు ఏ అలవాట్లోనే తాగుబోతూ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. ఇలా నానా సంకరమైనటువంటి ఈ ఆహారం, ముఖ్యం ఆహారం. ఆహారం తినడం వల్ల నేను నా ఆయుష్ను తగ్గించుకుంటున్నాను. అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటాను మా వాళ్ళకి, అసలు బయట ఫుడ్ తినకండి. ఎంతో అవసరమైతే తప్పని ఫ్లైట్లో వెళ్తూ ఉంటారు, వాడు ఇస్తాడు, అప్పుడు కూడా తినకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి నాకు. కానీ ఒక్కప్పుడు ఆకలేస్తే తినాలి, ఏ ఫ్రూట్స్ తీసుకుంటాం. లేదు గుమ్మం అడితే కనబడుతుంది తినం. కానీ తినేటప్పుడు నీళ్లు తీసుకుని ఈ చుట్టూరా ప్రోక్షణ చేసి ఏదో ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ అనుకోండి. ఈ ప్రోక్షణ చేసినప్పుడు ఈ లైన్ చుట్టూరా ఏదైతే లోపల ఆహారం ఉందో దానిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తగ్గిపోతుంది. ఇంకా చెప్పాలంటే మీరు తిని ఆహారం భయపడకండి, చెప్తున్నాను. అన్నం, ఆ బియ్యం, వరి ఏ భూమిలో పాత పెట్టబడిందో పండుతుంది కదా, ఎక్కడో చోట పండింది. ఆ భూమి ఒక 800 ఏళ్ల క్రితం శ్మశానం అయి ఉండొచ్చు. ఆ శ్మశానంలో ఎన్ని శవాలైతే దహనం అయ్యాయో ఆ శవాల్లో ప్రతి శవం చేసిన కర్మల్లో ఏంటి కొంత శాతం ఈ గింజలోకి వచ్చింది, మీరు తినే గింజలోకి. ఇలా అయితే తిండి కోట్ల గింజలు తిన్నామండి నిజంగానే. అదే కాదు, మళ్ళీ కోసివాడి కర్మ, అమ్మివాడి కర్మ, వండివాడి కర్మ, వడ్డించేవాడి కర్మ, ఇన్ని కర్మలు పోగు చేసుకుని బొక్కుమని తింటే ఆరోగ్యం తగ్గక ఏం చేస్తుంది? ఎక్కడైనా భగవంతుని పూర్వకాలంలో భోజన కాలే హరినామస్మరణే గోవిందా గోవింద అని తినేవారు. అహం వైశ్వానో భూత్వా పరిణామం దేహమాతృత అని లోకం చెప్పుకు తినేవాడు. ఇవన్నీ మానేసాం. అనేక కర్మలతో నిండిన ఆహారం తినడం మొట్టమొదటి మెయిన్ ఆహారం. పీల్చి గాలి అన్నీ కలుషితం అయిపోయింది, అన్ని ప్రతిదీ అది పక్కన పెట్టండి. రెండోది ఏంటంటే నా యొక్క ఆయుష్ మృత్యవే స్వాహ మృత్యవే స్వాహ అని రుద్రంలో చెప్తారు. మమ మృత్యుర్నశ్యతాం ఆయుర్వుధ్యతాం అని మంత్రం. అంటే అర్థం ఏమిటి? నా కోపం వచ్చినప్పుడా నేను చచ్చిపోతున్నాను. ఎందుకంటే మనిషిగా నాకు కోపం రాకూడదు.
రాక్షసుడికే కోపం వస్తుంది, దేవతకి వీటన్నీ దాటి ఉంటుంది. ఈ 3 లక్షణాల్లో ఉంటాడు. నాకు కోపం వస్తే చచ్చిపోయాను, డిప్రెషన్ వస్తే చచ్చిపోయాను, నాకు ఎందుకు లైఫ్ అంటే మనిషి జన్మ అంత కేవలం అయిపోయిందని మీకు మనకి. ఆవు చూస్తూ నెమరేస్తూ అనుకుంటుందా, ఒరే ఎంత మంచి అదృష్టం రా నీకు, నాకు కానీ ఒక ఛాన్స్ ఇస్తే నీలాగా ఎప్పుడో మోక్షం పొందురా అని నాతో మాట్లాడుతుందని ఆ ఎరుకు నాకు ఉండాలి. అంత గొప్ప లైఫ్ని ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, 10కి ప్రయోజనం, ఆ సెల్ఫ్ ఎస్టీమ్ డౌన్, అది చావు. ఈ స్వార్థం, అనేక రకాల చావులు చస్తూ ఉంటాంట మనం. మనకి ఒకే చావు చేస్తుంది తెలుసు. మనిషిగా నేను ఎప్పుడు కృతజ్ఞత లేకుండా ఉంటానో, ఎప్పుడు ప్రతి పూజకి ఒక కోరిక చెప్పుకుంటానో అప్పుడంతా చచ్చిపోయాం. ఎప్పుడైనా ఒక రోజైనా పొద్దున్న లేవగానే అమ్మవారు థ్యాంక్స్ చెప్పి, అమ్మ ఇంకో రోజు బోనస్ ఇచ్చేవే తల్లి, హ్యాపీగా ఉన్నాం. గుడికి వెళ్ళి ఎవరైనా అమ్మ బాగున్నావా, పూజలు చేస్తున్నారా, హ్యాపీగా ఉందా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని వాడు ఉన్నప్పుడు అది జీవితం. వెళ్ళడమే నాకు ఉద్యోగం రావాలి, నాకు డబ్బులు రావాలి, చిట్టా పెద్ద లిస్టే. ఇది మరి చావులే. ఏంటి కోరికలు, ఎంత బాగా ఉన్నాం, ఎప్పుడైనా కష్టం వస్తే చాలా కష్టం ఉంది తల్లి అనుకోవచ్చు. ఇన్ని ట్రిప్పులు వేస్తే ఒక్కసారైనా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అని చేయాలి. అమెరికాలో చేసేవాళ్ళు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటే చాలా కృతజ్ఞతలు చాలు అని. ఆ ఆధ్యాత్మికత లేకపోవడం మన ఆయుష్, అదే మృత్యువే స్వా, అది మృత్యు. అది నాకు పెరగాలి అంటే ఏదో ఒక మంత్రం చెప్పుకోవడం. భగవంతుడు ఉన్నాడా లేదా ఆ డిబేట్లు అనవసరం. నువ్వు ఉన్నాడు అంటే ఉన్నాడు, అది అమ్మ అంటే అమ్మ, లేకపోతే బొమ్మ అంటే బొమ్మ, చెట్టుకుంటే కొమ్మ, నీ నమ్మకాన్ని బట్టి. అంతే, నమ్మకం అంతే. నేను చెప్తాను, మొన్న ఒకసారి మీతోనే మాట్లాడుతూ అన్నానేమో, ఈ వాటర్ బాటిల్ పెట్టుకుని ఆవిడే లక్ష్మీదేవి శ్రావణ మాసంలో నాకు బొట్టు పెట్టేది, ఇలా నేను పూజ చేస్తే 100% గ్యారంటీగా కొన్నాళ్ళకి నాకు ఫలితం వస్తుంది. భగవంతుడు అంటే నమ్మకం, అదే భగవంతుడు. ఈ విగ్రహం అమ్మవారు అంటే నమ్మకం, ఇది అమ్మవారు అంటే నమ్మకం. అంచేత ఈ నమ్మకంతో ఒక మంత్రాన్ని, ఏదో ఒక మంత్రం అంటే శబ్దం, ఆ శబ్ద తరంగాల్ని యూత్ వింటూ ఉంటారు ఈ వీడియోని. మేము ఇప్పుడు అక్కర్లేదు, పెద్దవాళ్ళకే ఇదంతా అనుకుంటారు. తప్పు. చూసుకోండి, సినిమా యాక్టర్ కూడా పునీత్ రాజకుమార్ పాపం ఎవరో యంగ్స్టర్ జిమ్ చేస్తూ పోయారు, ఏ రోజు మంది కాదు. అందుచేత ఆ ఆద్య చిన్న నాలా పూజలు చేయమని ఎవ్వరు అనరు. మీకు 60 ఏళ్ళు వచ్చి అప్పుడు చేస్తే చేస్తారు, లేకపోతే రోజు ఒక 5 నిమిషాలు ఈ ఆయుష్ పెరగాలంటే చెప్తున్నాను, 5 నిమిషాలు సైలెంట్గా ఉండండి, కళ్ళు తెచ్చుకోండి, ముఖం మీద నవ్వు ఉండాలి. ఎంత దెబ్బలాడు వచ్చినా సరే లోపల ఇక్కడ నవ్వుతూ ఉండాలి. నవ్వు పెట్టుకుని కళ్ళు తెరిచి ఈ సైలెంట్ నిశ్శబ్దంలో ధ్యానం చేయాలి. చాలండి, అంతకన్నా ఏం ఒక్కర్లేదు. అదే సరిపోతుందా గురుగారు? పెద్ద పెద్ద పూజలు కూడా చేయగలరు. ఏమైనా ఇప్పుడు చేయాలనిపిస్తే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఏదో ఆ మంత్ర జపం అన్నది మన ఈ వికారాలు, కోపము అన్ని తగ్గించి, ఒకటి ఆహారం, 2 ఈ ఆధ్యాత్మిక కోపాలని తగ్గించుకోవడం, 3వది మంత్ర జపం. ఈ 3 కలిస్తే డెఫినెట్గా అసలు ఇంకోటి జీవించడం అంటే 70 ఏళ్ళు జీవించేనా 108 ఏళ్ళు జీవించేనా కాదు. శంకరాచార్యుల వారు 32 అన్నేళ్ళే జీవించారు. కోకిల్లా ఒకరోజు బతికినా సరే కాకిలా కలకాలం బతికితేనే. జీవించడం అంటే వాల్యూ తెలుసుకుని ఇలాగ నవ్వుకుంటూ మాట్లాడుకుని 10 మందికి ఉపయోగపడాలని మనం మాట్లాడుకుంటున్నాం చూడండి, ఇది జీవితం. ఇంట్లో కూర్చుని ఇలా కూర్చుని బ్రౌజింగ్ చేస్తూ ఒక్క ఛానల్ చూడకుండా ఇది జీవితం కాదు. బ్రింగ్ వాల్యూ టు యువర్ లైఫ్. ప్రతి ఒక్క నిమిషం రోజులో కొంతైనా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఐ లివ్డ్ హ్యాపీలీ అని, అది నిజమైన ఆయుష్. అది పెరగాలంటే ఈ ఆహారము, కోపకాతాపాలు తగ్గించుకుని నియంత్రించుకోవడం, ఆధ్యాత్మికత కించిత్ ఉండడం ఎంతైనా అవసరం. ధన్యవాదాలు గురుగారు. నిజంగా చాలా మంచి విషయాలు ఎంతో అర్థవంతంగా మా అందరికీ అర్థమయ్యి మేమందరం విని పాటించే విధంగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్
ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి